నమస్తే. వెల్కమ్ టు సన్1 న్యూస్. భూపాలపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇసుక అక్రమ రవాణా దందాపై కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పరస్పర ఆరోపణలు, పోటాపోటీ ధర్నాలకు దిగుతూ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో టేకుమట్ల మండలం నుంచి అక్రమంగా ఇసుక రవాణా అవుతుందంటూ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర ఇటీవల ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటూ సొంత పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఇసుక మాఫియా కొనసాగుతుందని, ఇంకా అదనంగా ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతూ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మట్టి మాఫియా భూ కబ్జాలకు పాల్పడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, ప్రజాపాలనలో ప్రజా సంక్షేమం అందిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి ప్రజలు చెప్తారని, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కన్మరుగైపోయిందని, ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ కళ్ళు కప్పి మొత్తం దొంగ ముచ్చట్లు మాట్లాడుకుంటా, ప్రజలను మొత్తం మభ్యపెట్టే మాటలు మాట్లాడుకుంటా ఈరోజు మా సత్యన్న గారిది, రేవంత్ రెడ్డి గారిది వారి యొక్క శవయాత్ర చేసి దిష్టిబొమ్మ కాలబెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ గుండాలారా మీరు చేసేటటువంటి చెడు పనులను మానుకోవాలి. రానున్న రోజులలో మీకు ప్రజలు కూడా దగ్గరలోనే ఉన్నారు, బుద్ధి చెప్పడానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ప్రజాపాలన ఇంత సుభిక్షంగా నడుస్తుందంటే అది రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే. ఈరోజు రేవంత్ రెడ్డి గారిపై ఈ రకంగా మీరు దిష్టిబొమ్మ కాలబెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక మీదట ఇలాంటి కార్యక్రమాలు కనుక చేపట్టినట్లయితే మీకు రాబోయే రోజులలో మేము మా కార్యకర్తలు కూడా తప్పకుండా ఈరోజు బొమ్మలు కాలబెట్టినాం కానీ రేపు నిలువెత్తున మిమ్మల్ని కూడా కాలబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారికి ఏ అంశం కూడా ఎత్తుకునేది వాళ్ళకు చాతగాక, ఏ అంశం లేక వాళ్ళని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు, బహిష్కరించారు. అయినప్పటికీ ఏదో ఒక అపనింద వేసి అద్భుతంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి డెవలప్ చూస్తూ ఉంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని చూసి ఓర్వలేని బీఆర్ఎస్ ప్రజలు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్లు గతంలో పచ్చి దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు, దొంగ అన్న చందాన వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ ఉన్నాయి. ఇప్పుడు అద్భుతంగా కొనసాగుతుంది. మీరు చేసినటువంటి అంశాలు ఏంటి? ఏమేం దొంగతనాలు గతంలో చేసిర్రు? మీ మీద ఏ ఎఫ్ఐఆర్లు నమోదైనాయి? ఏ దొంగతనాల కింద ఎఫ్ఐఆర్లు నమోదైనాయి? అవి ప్రభుత్వంలో ఇప్పటికి కూడా సజీవంగా కనపడుతూ ఉన్నాయి. దయచేసి అవన్నీ గుర్తుపెట్టుకొని మీరేమైనా ప్రజలలోకి రావాలంటే, ప్రజల మన్ననలు పొందాలంటే, ప్రజల నుంచి ఓటు కావాలంటే ప్రజలకు మీరు కూడా ప్రతిపక్షంగా సర్వీస్ చేయండి. ఈ పిచ్చి వ్యవహారాలు మానుకొని ప్రజల కోసం, ప్రజా పరిపాలనకు సహకరించాలి తప్ప మిమ్మల్ని ఎన్నడో తిరస్కరించారు ప్రజలు. మీకు అసెంబ్లీలో ఓట్లు వేయలేదు, పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాలేదు. మీరు గుండు సున్నా మీద ఉన్నారు. మీరు గుండు కొట్టించుకొని బయట తిరగాలి తప్ప ఇంకా మీరు ఈ పిచ్చి వ్యవహారాలు మానుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తాం.